సార్ నిన్నటి నుంచి బాలకృష్ణ గారు ఒక సోషల్ మీడియాని మొత్తం షేక్ చేస్తున్నారు. ఆయనని చాలామంది విష్ చేస్తూ ప్రశంసల వర్షం కురుస్తుందని కూడా చెప్పొచ్చు ఆయన మీద. సో అసలు ఏం జరుగుతుంది, ఆయనకి ఏం అవార్డు వచ్చింది? వరల్డ్ రికార్డ్ ఆఫ్ లండన్ అని చెప్పేసి అది దాంట్లో బాలకృష్ణ గారి పేరు చేర్చారనమాట. దాదాపు 50 సంవత్సరాలుగా ఆయన వెండి తెరపైన చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగాను ఆయన పేరు దాంట్లో లిఖించడం జరిగింది. వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ రికార్డ్ ఆయన సొంతమైంది. అది సాధించినటువంటి మొట్టమొదటి ఇండియన్ యాక్టర్ అనమాట బాలకృష్ణ గారు. సో దాన్ని మనం లాస్ట్ ఇయర్ చూసాం. హీరోగా నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంకా స్టిల్ కొనసాగుతున్నటువంటి నటుడిగా బాలకృష్ణ గారికి అరుదైన రికార్డ్ అది. ఆ రికార్డుకి ఫ్యాన్స్ అంతా కూడా సెలబ్రేట్ చేసుకున్నారు లాస్ట్ ఇయర్. దానికి సంబంధించే ఇది ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ అది, లండన్కి సంబంధించి. ఆ ఆర్గనైజేషన్ గుర్తించి ఆ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది. నిన్న ఆ సర్టిఫికేట్ అందజేశారు బాలకృష్ణ గారికి. బాలకృష్ణ గారు అందజేశారు. సో దాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కళ్ళు బాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా తోటి నటీనటులు కానీ, ఇలా అందరూ కూడా బాలకృష్ణ గారికి ఈ రేర్ రికార్డు సొంతం చేసుకున్నందుకు గాను ఆయన్ని ప్రశంసిస్తున్నారు. ఆయన ఓన్లీ సినిమాకే ఆగిపోలేదు. ఆయన గత 15 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, 15-20 సంవత్సరాల నుంచి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా ఉన్నారు. ఆయన చైర్మన్గా టేక్ ఓవర్ చేసే టయానికి ఆ హాస్పిటల్ పొజిషన్ ఏంటి, ఇప్పుడు వరల్డ్లో ఉంటే క్యాన్సర్ హాస్పిటల్లో ది బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్లో టాప్ 5లో ఉంటుంది. ఇప్పుడు ర్యాంకింగ్లో ప్రపంచంలోనే క్యాన్సర్ హాస్పిటల్లో టాప్ 5లో ఉంటుంది. సో అదొకటి. దానికి హాస్పిటల్ సంబంధించి సోలో ఒక బిల్డింగ్ ఉండేది, దాన్ని బ్లాకులుగా డివైడ్ చేసి అన్ని బ్లాకులు కన్స్ట్రక్ట్ చేసి వస్తున్నటువంటి పేషెంట్స్కి కావాల్సిన అవకాశాలు, ఎక్విప్మెంటు, డాక్టర్స్ని అందుబాటులో ఉంచి ఆయన సేవలు చేస్తున్నారు. దానికోసం ఆయన ఫండ్స్ కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు యుఎస్ కానీ యూకే కానీ వెళ్తే బాలకృష్ణ గారిని అభిమానించే వాళ్ళు ఆయన్ని డిన్నర్ పిలవటం కానీ అన్నీ చేస్తుంటారు. చేసి వాళ్ళకు తోచినంత విరాళంగా హాస్పిటల్కి పంపిస్తుంటారు. అది నడుస్తుంది. ఇప్పుడు మనం లేటెస్ట్గా చూసాము, మనం అమరావతిలో కూడా ఒక 20 ఎకరాల్లో అమరావతిలో కూడా క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. మొన్నే భూమి పూజ జరిగింది. ఆగస్ట్ 15th ముందు భూమి పూజ చేశారు. అది ఆ రకంగా ఇప్పుడు 3వ ఎమ్మెల్యే, హ్యాట్రిక్ ఎమ్మెల్యే హిందూపురానికి సంబంధించి. వాళ్ళ నాన్నగారి టైంలోనే హిందూపురానికి నీళ్ళు అందియాలని చెప్పేసి ఒక గోల్ ఉండేదంట వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే. ఆ గోల్ని ఈయన ఫుల్ఫిల్ చేశాడు. హిందూపురానికి నీళ్ళు ఇచ్చి అపర భగీరథుడు అయిపోయాడు బాలయ్య అని చెప్పేసి హిందూపురం ప్రజలంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రకంగా పొలిటికల్గా, ఇటు చూస్తే సేవారంగంగా, ఇటు చూస్తే యాక్టర్గా ఈ ఆయన రోల్ ఉంటుంది అన్నమాట. అది కాకుండా వరుసన 4 హిట్లు గత 3 సంవత్సరాలుగా ఆయన పట్టుకుంటే బంగారం అయిపోయిందని మాట్లాడుతుంటారు. అన్స్టాపుల్ షో ఒకటి, దాని తర్వాత అఖండ, దాని తర్వాత రిలీజ్ అయిన సినిమాలు, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ఆయన జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ సందర్భంలో ఇది రావటం కూడా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన పద్మభూషణ్ వచ్చినప్పుడు కూడా హిందూపూర్లో ఒక సభ పెట్టారు. హిందూపురం ప్రజలంతా కలిసి ఆయన్ని సన్మానించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన స్పీచ్లో చెప్పారు, ఇప్పుడు ఇక ముందు అన్న బాలయ్య వేరు, ఇక మీదట ఉన్న బాలయ్య వేరు, బాలయ్య 2.0 చూస్తారు మీరు అని చెప్పేసి. ఆ రకంగానే ప్రాజెక్టులన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ రకంగానే ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తున్నారు. ఒకటి అఖండ 2 రిలీజ్కి ఉంది. దాని తర్వాత క్రిష్ సినిమా ఒకటి ఉంది. దాని తర్వాత ఇంకొక ప్రాజెక్టు పట్టాలేకపోతుంది. ఇలా ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద హీరోల్లో ఎక్కువ సినిమాలు ఒప్పుకొని ఆయన సినిమాలు సంవత్సరానికి ఒక 2 అయినా వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. చిరంజీవి గారు కూడా అదే లైన్అప్లోకి స్టార్ట్ అయ్యారు. ఆయనలో అయినప్పుడు 4 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు. సో పెద్ద హీరోలంతా కూడా బిజీగా ఉన్నారు. సంవత్సరానికి కనీసం 1-2 సినిమాలన్నా రిలీజ్ అయ్యేలాగా. 2 సంవత్సరాలకు ఒక ప్రాజెక్ట్, 3 సంవత్సరాలకు ప్రాజెక్ట్ కాకుండా వీళ్ళైతే కాస్త బిజీగానే ఉన్నారు. ఆయన సినిమాలు కూడా అదే బిజీలో నడుస్తున్నాయి. ఈ సందర్భంలో ఆయనకి ఈ అవార్డు రావటం ఇవన్నీ కూడా వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో హడావుడి, సోషల్ మీడియా హడావుడి అంతా కూడా ఇదే. యా.